ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా కొల్చార మండలంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న త్రాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కనీసం 10 మంది రైతులతో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలాగా సాగాలి. ఊరు వాడ సమస్యలు పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యము, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మండలం మొత్తం రైతులు 16,032 మంది ఉన్నారు. వీళ్ళకు ఈ రైతు భరోసాలో 2 సీజన్స్, వానాకాలం, యాసంగి 2 కలిపి రైతులకు జమ చేయడం, మన ఖాతాను జమ చేయడం జరుగుతుంది. 23-24లో మనకు రైతు భరోసా పొందిన రైతులు మండలంలో 14,551 మంది. ఇందుకు
10,68,64,077 వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. 24-25 సంవత్సరంలో 2 సీజన్స్ వానాకాలం యాసంగి 12,587 మంది రైతులు ఇందుకు గాను 7,75,57,504 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. 25-26 సంవత్సరంలో 16,032 మంది రైతులకు 12,97,63,327 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. నెల నుండి చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2024-25-26లో మనం చేసినటువంటి పనులు మాకు వచ్చిన నిధులు మీ ముందు ఇస్తాను. 2020-21లో మనకు 15th ఫైనాన్స్ అమౌంట్ టోటల్ పెట్టుకోవడం జరిగింది. అన్ని కూడా వర్కింగ్లో ఉన్నాయి మేడం. అదేవిధంగా డ్రింకింగ్ కూడా అన్ని స్కూళ్ళలో ఉంది. మళ్ళీ FLN ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేశాము ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన దగ్గర. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు NGO గ్రూప్ ద్వారా. ఏవైనా మీరు ఇనాగ్రేట్ చేయగలుగుతారా ఈ 99 days యాక్షన్ ప్లాన్? కృష్ణాపూర్ ఒకటి స్లాబ్ 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. స్లాబ్ రేపు కాస్టింగ్ చేస్తున్నాము. ట్రై చేయండి. ఎక్కడైనా మనకి కంప్లీట్ అయితే ఈ ప్రోగ్రామ్లో భాగంగా మనం ఇనాగ్రేషన్కి కూడా ట్రై చేస్తాం. అప్పుడే డిగ్నిటరీస్కి పిలిపించి మరి మాకు 4 సబ్ సెంటర్లు ఉన్నాయి. సబ్ సెంటర్లో మొత్తం మేము AMC రిజిస్ట్రేషన్ చేసిన సంఖ్య 381 మేడం. టార్గెట్ ఏమో 384 మేడం. సో 99% మేము అచీవ్ చేశాం మేడం. వారికి అందరికీ మేము ఐరన్ మాత్రం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది మేడం. మరియు డెలివరీ తీసుకుంటే మేము ఇప్పటివరకు PSC పరిధిలో 304 డెలివరీ చేయించాం మేడం. స్కీమ్ వచ్చినప్పుడు మనం శాంక్షన్ ఇచ్చాము వాళ్ళకి ఇప్పుడున్న ఎలిజిబిలిటీ పరంగా. కానీ వాళ్ళకి పేరెంట్స్ స్టేజ్లో కానీ స్టేజ్లో పాత ఇంద్రమ్మ శాంక్షన్ అయిన ఉంటుంది. సో ఆ కేసెస్కి మన స్టేట్ లెవెల్ నుంచి ఆపేశారు. పాత వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మళ్ళీ డూప్లికేట్ అవుతున్నాయి. ఎవరికి వచ్చింది అప్పుడే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇట్లాంటివి ఉన్న అన్ని కేసెస్కి ఆపమని చెప్పారు. అంటే మొత్తం ఊరికి ఉంటుంది అది. వాళ్ళకి అయినా సెక్షన్కి లేదు. ఇది కమ్యూనిటీ హాల్ లాగా లేదు. మహిళా సమాఖ్య అంటే మొత్తం ఊరిలో ఉన్న BOAకి సంబంధించిన బిల్డింగ్. ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడే చేయాలి. సో యూ గో అండ్ ఫైనలైజ్ ముగ్గు వేసి స్టార్ట్ ద వర్క్. ప్లీజ్ కోఆర్డినేట్ విత్ APR. ఉన్నారు కదా మాకు శాంక్షన్ ఇవ్వలే. నేను ఏమంటున్నా చేస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. డైరెక్ట్స్ ఇచ్చారు మేడం. కానీ అది స్టార్ట్ చేయక ఇప్పుడు ఈ మంత్ 5 స్టార్ట్ చేస్తారు. 14 ఉన్నాయి. 14 శాంక్షన్ ఉన్నాయి మొత్తం మండలికి. ఇప్పుడు ఓన్లీ 5 స్టార్ట్ అయ్యాయి. మిగతా స్టార్ట్ కాదు. అవి మాకు ఇచ్చేసేయండి మేడం. అది మీకు చెప్తాం కదా. ఆయన డీటెయిల్స్ ఇస్తారు. మీరు లోకల్ లెవెల్లో కన్విన్స్ చేసి కొంతమందికి చెప్పాలి. వాళ్ళే పని చేస్తే మనం డబ్బులు కూడా రిలీజ్ చేస్తాం. అది మనకి ఇబ్బంది లేదు. మా తరఫు నుంచి మనం మొత్తం శాంక్షన్ కానీ ఏదో పక్కగా చేస్తున్నాం. కానీ లోకల్ లెవెల్లో సర్పంచెస్ తరఫు నుంచి సహకారం లేకుంటే మేము కూడా పని చేయలేదు. అది మీ తరఫు నుంచి సహకారం ఉండాలి మనకి. మా విలేజ్కి ఇవ్వలేదు